హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ట్రైన్ జర్నీ ఎలా ఉంది, అలానే ట్రైన్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా, మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేస్తుంది. సో మా కంపార్ట్మెంట్ దగ్గరనే మేము కూర్చున్నాం కాబట్టి ఇక ట్రైన్ రాగానే లేచాను. ఫుల్ బిజీ అనమాట. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, అటు సైడు ఇటు సైడు, వైజాగ్, విజయవాడ తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇంకా అసలు టైర్డ్ అయిపోయాను ఫుల్గా అయితే నేనైతేను. ఇంకా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది ముందు వీడియోలో చూపిస్తాను. సో ట్రైన్ చూస్తున్నారు కదా, ఇలా గ్లాస్ డోర్స్ అయితే వస్తాయి దీనికి, విండోస్ అన్నీ కూడాను, సీట్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక మినీ ఫ్లైట్ లాగా అనమాట. ఫ్లైట్ గాల్లో ఎగురుద్ది, కాకపోతే ఇది నేల మీద నడుస్తుంది. సేమ్ ఫ్లైట్ మోడల్ అన్నీ ఉంటాయి మనకి, చైర్స్ కానీ సీట్స్ కానీ, అలానే ముందుకి టేబుల్ కానీ అంతా కూడా ఫ్లైట్ లాగానే అనిపిస్తుంది. సో ఫైనలీ లుక్ అయితే ఇలా ఉంది, చూడండి, చూస్తున్నారు కదా. ఇంక ఇలానే ఉంటుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళైతే వాటర్ బాటిల్స్ ఇచ్చారు మనకి ట్రైన్లోనే. సో మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనకి ఫుడ్ కూడా అందులోనే యాడ్ అయి ఉంటుంది. మనం చూసుకొని టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. సో మేము ఫుడ్తో సహా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ కూడా వచ్చాయి అనమాట. ఇంకా ట్రైన్ అంతా కూడా ఎలా ఉంది అన్నది చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, మేము మార్నింగ్ అయితే ఎక్కాము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఫ్రైడ్ వెజిటేబుల్స్ అనమాట, అన్నీ కూడాను కొంచెం స్టీమ్ చేశారనమాట, బాయిల్ చేసి వాటిని లైట్గా ఫ్రై చేసి తెచ్చిన వెజిటేబుల్స్, అలానే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొచ్చారనమాట. సో ఈ విధంగా అయితే ప్యాక్ చేసి తెచ్చారనమాట. బ్రెడ్, అలానే జాము, తర్వాత టీ కోసం కూడాను మనకి ఇక్కడ టీ ప్యాకెట్స్ కూడా తెచ్చారనమాట, మిల్క్ అవన్నీ కూడాను. ఇగోండి కిచప్స్, బట్టరు అన్నీ తీసుకొచ్చారు. నేనైతే టిఫిన్ చేసి పడుకున్నాను. ఇంకా మా పాప అయితే మొత్తం ట్రైన్ అంతా తిరిగేస్తుంది. మా పాప తిరగడం వాళ్ళ డాడీ అయితే వీడియో తీస్తున్నారు, చూస్తున్నారు కదా. చక్కగా వ్యూ అయితే బాగుంటుంది అనమాట అన్నీ చూడడానికి. అదిన్ను ఇంక ఈ మాటల్లోనే లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా లంచ్ కూడా తీసుకొచ్చేసారు. సో చూస్తున్నారు కదా, ప్యాకింగ్స్ అయితే భలే బాగున్నాయి, అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసి తీసుకొస్తున్నారు. సో లంచ్లో ఏ ఐటమ్స్ ఇచ్చారు అన్నది చూపిస్తున్నాను, చూసాయండి. ఇదిగోండి లంచ్ వచ్చేసి ఒక వెజ్ కర్రీ, అలానే చికెన్ కర్రీ, పప్పు, రైస్, ఇంకా పెరుగు, చపాతీ ఇచ్చారనమాట. సో మనం వెజ్ నాన్ వెజ్ అన్నది ముందే వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తారు. అలానే చపాతీ కూడా ఇచ్చారు కాబట్టి కర్రీస్తో అయితే తినడానికి బాగానే ఉంది. టేస్ట్ వైజ్ అయితే ఓకే. మనకి ఫ్లైట్లో, ట్రైన్లో ఎలా ఉంటాయి అన్నది తెలిసిందే కదా. సో అలానే ఉంది. అలానే ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ వచ్చేసి పిస్తా ఫ్లేవర్తో వచ్చింది, నాకైతే చాలా బాగుంది. సో ట్రైన్లో సిట్టింగ్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇలా డోర్ ఉంటుంది. ఆ డోర్ని జస్ట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఎగ్జిట్ అనమాట, ఎగ్జిట్స్ వస్తాయి. అలానే బాత్రూమ్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో మీకు ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే,
ఒకే రోజు మేము 2 వందే భారత్లు అయితే ఎక్కాము. సో ఇందాకైతే విజయవాడ నుండి వైజాగ్ వరకు ఆ ట్రైన్లో వచ్చాము. ఇప్పుడు వైజాగ్ స్టేషన్లో ఉన్నాము. వైజాగ్ నుండి మళ్ళీ పలాసకి ఇంకొక ట్రైన్ ఎక్కామన్నమాట. ఈ ట్రైన్ కూడాను వందే భారత్. ఇది కూడా ఎలా ఉంది అన్నది చూపిస్తాను చూడండి. సో సేమ్ ట్రైన్స్ అయినా ట్రైన్లో చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇందాక మేము వైట్ అండ్ బ్లూ కలర్ కాంబోలో ట్రైన్ ఎక్కాం కదా. సో ఇప్పుడైతే రెడ్ అండ్ ఆరెంజ్ అనమాట. ఈ ట్రైన్ కూడా భలే ఉంది కదా. సో ఈ ట్రైన్ కూడాను లోపల సీట్లు అయితే ఇలా బ్లూ కలర్లోనే ఉన్నాయి. ఆ సీట్స్ చైర్స్ అదంతా కూడాను సేమ్ ఒకటే సెక్షన్ ఒకేలా ఉంది. మనకి సేమ్ ఫ్లైట్లో ఎలా అయితే పైన లగేజ్ బ్యాగ్స్ పెట్టుకుంటామో అలానే ఉంటుంది ఇక్కడ కూడాను. కాకపోతే కవర్ అవ్వదు అంతేని. ఫ్లైట్లో అయితే మనం కవర్ చేసుకుంటాం కదా, ఇక్కడ కవర్ అవ్వదు, జస్ట్ అలా ఓపెన్లో ఉంటాయి. ఇంకోండి ఇటు సైడ్ అయితే ఇప్పుడు మేము ఇటు ఇద్దరు కూర్చున్నాం. ఇందాకైతే ఇటు ముగ్గురు అటు ఒక్కరు కూర్చున్నాం. అలానే ఈ ట్రైన్లో నాకు బాగా ఏం నచ్చింది అన్నదంటే చూపిస్తాను చూడండి. సో ఇదైతే ఇలా ఎగ్జిట్ అయితే ఇలా వచ్చింది. ఈ ట్రైన్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి వాష్రూమ్స్. సో వాష్రూమ్ చూస్తున్నారు కదా, డోర్ కానీ ఆ రూమ్ కానీ భలే ఉంది. లోపల కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో, చాలా బాగుంది కదా. ఏదో ఒక రెస్టారెంట్ హోటల్ రూమ్లో ఉన్నట్టుగా ఉంది కదా, చాలా నీట్గా ఉంది. ఇలా ఉంటే వాష్రూమ్కి చక్కగా వెళ్ళాలనిపిస్తుంది. సో డోర్ కూడా ఇలా సర్క్యులేషన్ అనమాట, బాగుంది కదా మోడల్. అక్కడైతే అది నార్మల్గానే ఉంది, అక్కడ కూడా బాత్రూమ్ అయితే బాగుంది కానీ నార్మల్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళేదే. ఇదైతే డోర్ మోడల్ భలే నచ్చింది నాకు. అండ్ ఇప్పుడైతే మాకు ఈవినింగ్ టైం అయింది. సో ఈవినింగ్ స్నాక్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి స్నాక్స్కి అయితే ఒక కట్లెట్, అలానే ఫ్రూటీ, ఇంకా మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ పాప్కార్న్, అవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంది. అసలు మనకి ఎంత టైర్డ్లో ఉన్నా ట్రైన్ జర్నీ చేసామన్న టైర్డ్నెస్ అయితే ఉండదు. టైం టు టైం ఫుడ్ అయితే వచ్చేస్తుంది, చక్కగా తింటూ ఏసీలో కాబట్టి కంఫర్ట్గా ఉందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. జర్నీ చేసామన్న ఫీలింగే లేదనమాట. చక్కగా ఏదో కూర్చొని ఎక్కడో తిరుగుతూ వస్తున్నట్టుగా అనిపించింది, చాలా బాగుంది. సో మా ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బాయ్ బాయ్.